ఉర్దూ కడప మాకి ఫిల్టర్ నీళ్ళు కావాలి. ఫిల్టర్ ఉంది కాబట్టి చెడిపోయింది. మేము కొలాయి నీళ్ళు తాగుతున్నాం కాబట్టి పిల్లలకి ఆరోగ్యం బాగడం లేదు. దానివలన నేను డిఓ గారికి కోరుతున్నాను, అది ఫిల్టర్ రిపేర్ చేయాలని కోరుతున్నాను. నా పేరు షేక్ అమీనా. మా స్కూల్ నేము మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ హై స్కూల్ గౌస్నగర్ కడప. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా దగ్గర 6 వాటర్ ప్లాంట్ ఉండేది, అది చెడిపోయింది. మేము కుళాయి నీళ్ళు తాగుతున్నాము. తనతో మా ఆరోగ్యం పాడుపడుతుంది. దయచేసి 6 వాటర్ ప్లాంట్ని తయారు చేయమని డిఓ గారికి వేడుకుంటున్నాము. పేరు షేక్ అమీనా. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా స్కూలులో కుళాయి ఒక చెట్టు ఉండేది, అది చనిపోయింది. మేము కుళాయి నీళ్ళు తాగుతాము, అది ఇప్పుడు పని చేయడం లేదు. మేము డిఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాము, కానీ అది రిపేర్ అవ్వలేదు. దయచేసి కుళాయిని రిపేర్ చేయమని అడుగుతున్నాము. నా పేరు షేక్ హసీనా. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ స్కూల్లో ఆరో వాటర్ తాగుతున్నాము. ఫ్యాన్ ఉంది కానీ అది చెడిపోయింది. ఇప్పుడు కుళాయి నీళ్ళు తాగుతున్నాము మేము. కాబట్టి దాన్ని రిపేర్ చేసినాము, కానీ ఇప్పుడు దాకా అది రాలేదు. డిఓ గారికి ఇచ్చినాము మేము ఈ కంప్లైంట్, కాబట్టి అది రిపేర్ చేయించండి. నా పేరు లయన్ పఠాన్ ఖాదర్ బాషా, గౌస్ నగర్ స్థానికుడిని. ఈరోజు గౌస్ నగర్లో ఉండే 27వ డివిజన్లో ఉండే ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో దాదాపుగా 230 మంది పిల్లలు స్ట్రెంత్ ఉన్నారు. ఇక్కడ కనీస మౌలిక వసతులు చాలా కరువు అయినాయి. ఆ మౌలిక వసతుల్లో ప్రథమంగా మన మంచినీళ్ళు, దానికి మంచినీళ్ళు ఆర్ఓ ప్లాంటు కనీసం అంటే ఒక 2.5 సంవత్సరం నుంచి అది చెడిపోయినది. ఆ ఆర్ఓ ప్లాంట్ చెడిపోయిన వలన చుట్టుపక్కల ఉండే వేరే వాటర్ ప్లాంట్ వాళ్ళు కొంత క్యాన్లు వచ్చి ఉచితంగా ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు 230 మంది స్ట్రెంత్ ఉన్న ఈ కొంతగా నీళ్లు వాటర్ క్యానుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. పక్కన పోయి వాళ్ళు తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ తాగుతున్నారు. మరీ ముఖ్యంగా అక్కడ లేకపోతే కొళాయి నీరు కూడా తాగుతున్నారు. మధ్యాహ్న భోజనం అయితే ఇక్కడ దాదాపుగా 80% మంది పిల్లలు ఇక్కడే తింటారు. వాళ్ళకి మంచినీరు లేకపోతే ఎలా? మంచినీరు తాగకపోతే ఈ కొళాయి నీరు ఏదేదో వాటర్ ప్లాంట్ నీళ్లు తాగడం వలన వాళ్ళు అనారోగ్య పాలయ్యి చాలామంది స్కూలు రావడం మానేస్తున్నారు. దీనికి మేము డిఓ గారికి మేము వేడుకుంటే ఏమిటంటే తక్షణమే ఇక్కడ ఉండే ఆర్ఓ ప్లాంట్ను మరమ్మత్తు చేసి ఇక్కడ ఉండే మౌలిక వసతులు ఏమిటంటే ఇంకొకటి మురుగుదొడ్లు, బాయ్స్కి 2 గర్ల్స్కు 2 ఉన్నాయి. దాదాపుగా 230 మంది పిల్లలు ఉంటే ఈ 2 మురుగుదొడ్లు సరిపోతాయా? దాదాపుగా మనం చెప్పేది ఏమంటే పక్కన కొంచెం స్థానికలం ఉంది, అక్కడ వాష్రూమ్ కోసము పిల్లలకి అక్కడ తాత్కాలికంగా అది వాష్రూమ్ వాడుకోవడానికి కూడా మురుగుదొడ్డిలాగా తయారు చేస్తే పిల్లలు కూడా బయటికి పోకుండా అక్కడే చేస్తారని నా మనవి. ఇంకోటి ఏమిటంటే ఇక్కడ రక్షణ కూడా లేదు. ఎందుకంటే మీరు చూసినారు పైన ఉండే ఆర్ఓ ప్లాంట్ కాడ ఆ తాళంని పట్టపగలే రాత్రి 8 గంటలే అక్కడ పోయి ఎవరో గాంజా బ్యాచ్, ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే గాంజా బ్యాచ్ వారి పిల్లలు అవకతవకలు చేసే పిల్లలు అక్కడ తాళాలు పగలగొట్టినారంటే ఇక్కడ ఉండే ఇది 10వ ఉన్నత పాఠశాల, అది 10వ తరగతి వరకు ఉండేది. ఇక్కడ చాలామంది పిల్లలు ఉపాధ్యాయులు ఉన్నారు, అలాగే ఆడపిల్లలు ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళకు రక్షణ ఎలా? దయచేసి మేము కూడా డిఎస్పి గారికి వేడుకుంటాం ఏంటంటే ఇక్కడ పోలీసులను ఇక్కడ పెడితే బాగుంటుంది. ఇంకొకటి ఏమంటే పైన ఉండే ఇది వాళ్ళు తక్కువ ఉంది, పైన హైట్గా ఇది ఫుట్పాత్ ఉంది. ఇక్కడ నుంచి బయట నుంచి పిల్లలు ఎగిరి వచ్చి ఇక్కడ వచ్చి ఏమైనా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పోయినసారి కార్పొరేషన్ తయారు చేసిన కొళాయిలు పగలపోతే స్థానిక మన హెడ్ మాస్టర్ గారు ఆయన సొంత నిధులతో పాపం ఆయన కొళాయిలు కూడా తయారు చేస్తున్నారు. ఇలా పగలపోతా అంటే వాళ్ళు కట్టుకుంటా పోతా అంటే పిల్లలకు రక్షణ ఎలా? దయచేసి డిఎస్పి గారు కూడా పోలీసు రక్షణ కూడా మేము చెప్పేది ఏమంటే ఎప్పుడైతే ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటాయంటే మేము ఒకసారి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఇక్కడ మాకు ఒక పోలీసు కానిస్టేబుల్ కూడా పెడితే బాగుంటుంది. అలాగే ఈ గోడకు